తెలియకుండానే మన జీవితంలో ఒక సంవత్సరము గతించిపోయింది. సో ఫైనల్లీ we successfully crossed the bridge and we finally successfully crossed the past old year. God has done many things in our life. God has done many wonder working things in our lives, and He's been faithful from many years. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పటి నుంచి దేవుడు నీకు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. సో మనము కూడా ఆయనను చూసి నేర్చుకొని నమ్మదగిన బిడ్డలుగా మనమందరము కూడా రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలో మనము జీవించాలి. ఆమేన్. ఆయన వైపు నుంచి ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. మన వైపు నుంచి కూడా మనము చాలా నమ్మకంగా ఉండాలి. ఆమేన్. సో డోంట్ స్కేర్డ్ అబౌట్ దిస్ ఇయర్. డోంట్ స్కేర్డ్ అబౌట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరాన్ని చూసి భయపడకండి. సో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, a new year is waiting in your life. Okay, so new year is waiting in your life. I told you already. So the year has come. Amen. Yet you didn't finish the race. Yet you didn't finish the race. ఇంకా మీరు మీ యొక్క పరుగు పందాన్ని ముగించలేదు. ఓకే, యు ఆర్ ఇన్ ద రేస్. మీరు ఆ పరుగు పందెంలో ఉన్నారు, అంతే. సో పౌలు పలికినట్టు మనం పలకలేం, ఎందుకంటే పౌలు తన యొక్క లాస్ట్ డే ఆ పలికిన మాటలవి. సో మనం ఇంకా పరుగు పందెములో ఉన్నాం. ఆమేన్. గుడ్. ఐ నీడ్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్. ఎందుకంటే మీరు చాలా దగ్గరలో గమనించుంటారు, దేవుడితోనే జర్నీ చేస్తూ దేవుడితో ఉంటూ దేవుడి దగ్గర మెళ్ళు పొందుకొని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో యు ఆర్ నాట్ ఇన్ దట్ బ్యాచ్. ఆమేన్. సో మీరు తెలుసుకో ఉండొచ్చు, మత మార్పిడి అంటే చాలా మంది దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి మేళ్లు పొందుకొని ఈ దేవుణ్ణి వద్దని వేరే దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. యా, మేబీ మిమ్మల్ని కూడా అపవాది ట్రై చేస్తుంటది, మీరు దొరకలేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు వాడిని ఎదిరించారు, ఈ దేవుడితో ఇంకా జర్నీ కొనసాగుతున్నారు. ఆమేన్. ఐ నీడ్ టు అప్రిషియేట్ ఎవ్రీ ఇండివిజువల్. గుడ్ దట్ యు డిడ్ంట్ డినై దిస్ గాడ్. ఈ దేవుణ్ణి మీరు తుణీకరించలేదు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు. ఆమేన్. హి ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఇన్ దిస్ యూనివర్స్. నో అదర్ గాడ్, నో అదర్ గాడ్, నో అదర్ గాడ్, నో అదర్ గాడ్, నో అదర్ గాడ్. వేరే దేవుడు లేడు. ఆమేన్. He is the only God. He is the only God. మీరు ఆరాధించే ఆ దేవుడే, మీరు స్తుతించే ఆ దేవుడే, మీరు దేవుణ్ణి గణపరిచే ఆ దేవుడే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆమేన్. సో ఇంకా మీ రేస్ లో మీరు బలంగా కొనసాగాలి. ఆమేన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రేస్ ఇన్ దిస్ ఇయర్. నువ్వు చక్కగా గెలిచిరా అని కోరుకోవడం దాన్ని ఆల్ ది బెస్ట్ అంటారు. ఆమేన్. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఆమేన్. అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఇంకా ఎక్కడెక్కడ చెప్తారు ఆల్ ది బెస్ట్? ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆల్ ద వెరీ బెస్ట్ అంటారు. ఆల్ ద వెరీ బెస్ట్ అంటే నీకు అన్ని బెస్టే జరగాలి అని నేను కోరుకుంటున్నాను అని అర్థం. ఆమేన్. సో ఈవెన్ ఐ యామ్ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా, సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ ద బెస్ట్ for your race. Amen. All the very best for the upcoming days and months and things. ఇంకా 364 days ఉన్నాయి మీ క్యాలెండర్ లో. సో అన్నిట్లో మీరు ద బెస్ట్ దేవుడికి చేయును గాక, దేవుడు మీకు ద బెస్ట్ చేయును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు నాకు ద బెస్ట్ ఇచ్చాడు, దేవుడు నాకు ద బెస్ట్ ఇచ్చాడు, దేవుడు నాకు ద బెస్ట్ ఇచ్చాడు అని మీరు గొప్పగా సాక్ష్యాలు చెప్పును గాక. ఆమేన్. దేవుడు ఏదో సర్దుకొని అని దేవుడు ఇచ్చాడని సాక్ష్యాలు ఉండకూడదు. ఓకే, గాడ్ హ్యాస్ గివెన్ మీ ద బెస్ట్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ద బెస్ట్ అని మీరు గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం మీరు తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. That's why I'm telling you all the very best for your upcoming days. Amen. So today I want to talk about this year 2024. 2024వ సంవత్సరం. 2024వ సంవత్సరం. సో ప్రతి ఇయర్ ఒక ప్రాముఖ్యత. ప్రతి ఇయర్ దేవుడు ఎందుకు
మనకు ప్రతి సంవత్సరం ఒక పేరు ఇస్తున్నాడు. వై గాడ్ ఈస్ గివింగ్ ఎ నేమ్ ఎవ్రీ ఇయర్. పేరులో ఉన్నాడా? ఎవరు లేరు. ఇఫ్ యూ డోంట్ నో ద నేమ్, నో ద నేమ్. ఓకే, మీకు పేరు తెలియకపోతే తెలుసుకోండి. ఆమేన్. ఈ భూమి మీద చిన్న వస్తువు కూడా దేవుడు పేరు పెట్టాడు. ఆమేన్. ఈవెన్ ఫర్ ఎ డే గాడ్ నేమ్డ్, ఫర్ ఎ ఇయర్ గాడ్ నేమ్డ్, ఆమేన్, ఫర్ ఎ మంత్ గాడ్ నేమ్డ్. అలాగే ఒక సంవత్సరానికి మొత్తానికి కూడా దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ పేరు మీదే నువ్వు జీవించాలి. ఆమేన్. నీకు దేవుడు పేరు పెట్టడు, ఆ పేరులో నేను ఇరికిస్తాడు దేవుడు. హల్లెలూయా. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ రెవల్యూషన్. ఆమేన్. సో ఆ పేరులో దేవుడు నిన్ను ఇరికిచ్చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు అని పేరు ఒకటి దేవుడు తయారు చేసి ఆ నీతిమంతుడు అనే పేరులో నిన్ను ఇరికిచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చర్చ్ కట్టి చర్చిలో మిమ్మల్ని అందరిని లోపల కూర్చోబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో లుక్ ఎట్ దిస్ గాడ్. నువ్వు పుట్టిన వెంటనే పేరు కాదు, నువ్వు పుట్టిన తర్వాత పేరు కాదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత పేరు పెట్టారా? పేరు పెట్టిన తర్వాత యేసు ప్రభు పుట్టాడా? దేవుడు పుట్టాక పేరు పెట్టారా? పేరు పెట్టిన తర్వాత పుట్టాడా? యేసై ఫస్టా? పేరు ఫస్టా? పేరు ఫస్ట్. సో గొప్ప గొప్పవన్నీ కూడా ముందు పేరుని మొదట దేవుడు సృష్టిస్తాడు. హీ క్రియేట్స్ నేమ్ ఫస్ట్. He called as Emmanuel, he called as Jesus, he called as Christ. ఒక దూత వచ్చి నువ్వు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టి అంటుంది. ఏది పడితే అది పెట్టబాక. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ నేమ్స్. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. యేసు ప్రభుకి పేరు పెట్టిన తర్వాత ఆయనకి ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆమేన్, ఆమేన్. సో ఫస్ట్ నేమ్. ఆమేన్. ఇప్పుడు ఎవరన్నా కనాలనుకున్నా, ఇంకెవరన్నా ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు ఎవరన్నా బేబీని కనాలనుకున్నా ముందు పేర్లు రెడీ చేసుకోండి. ఆమేన్. సో నేమ్ యువర్ సన్ ఆర్ నేమ్ యువర్ డాటర్, దెన్ ద లార్డ్ విల్ ఆర్డైన్ హిమ్ ఇంటూ దట్ నేమ్. సో నేమ్ హ్యాస్ సమ్ పవర్. దేవుడు ఇమ్మాన్యుయల్ అని క్రియేట్ చేసి పేరు, ఆ పేరులో ఆ శిశువుని లోపల పెట్టాడు. అండ్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ యాజ్ ఇమ్మాన్యుయల్. ఆమేన్, ఆమేన్. కానీ మీరందరూ కూడా పుట్టిన తర్వాత పేర్లు పెట్టారు మీకు, మీ అందరికీ. కానీ నేనా తప్పులు చేయలే. హలో, నేనా తప్పులు చేయలేదు. మిమ్మల్ని చంపేసి మళ్ళీ పైకి లేపుతున్నప్పుడు పేరు పెట్టేశాను. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి ఇక్కడ బాప్టిజాలు ఇచ్చాను నేను. ఆమేన్. ఐ గేవ్ మెనీ బాప్టిజమ్స్ హియర్. మిమ్మల్ని చంపేసి దేంట్లో నీళ్ళలో చంపేసి అమ్మ వాడు పైకి లేచే లోపల ప్రభు పేరు ఇచ్చేసాడు నాకు. ఆమేన్. అప్పుడు అందరి ఎదుట వాళ్ళకి పేరు పెట్టాను. ఆమేన్. వాళ్ళు బతుకుతుండగా వాళ్ళకి పేరు పెట్టాను. ఆమేన్. అండ్ ఐ నేమ్డ్ మెనీ వన్ హియర్. మీ పేర్లు అంటే జనాలకి దద్దరలాలి. ఆమేన్, హల్లెలూయా. మీ పేర్లు చెప్తే వణికిపోవాలా. ఆమేన్. సో అటువంటి పేర్లు ప్రభు మీకు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. లైఫ్ లో ఎవ్వరు ఈనుండరు, అటువంటి పేర్లు పెడతాడు దేవుడు. ఆమేన్. యా. సో నేను ఆ మిస్టేక్ చేయలేదు. మీ తల్లిదండ్రులకి పాప అప్పుడు ఆ టైంలో అంత జ్ఞానం లేదు కాబట్టి మనం వాళ్ళని ఏం అనలేం. ఓకే, నౌ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ హ్యావింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఆమేన్. మీరు పుడుతుండగానే దేవుడు మీకు పేరు ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో అందరూ యేసు ప్రభు బాటలోనే వెళ్ళాలి. ఆమేన్. కొత్తగా వెళ్ళకండి. కొందరు విన్నాను పేర్లు, డాడీ పేరు సగం మమ్మీ పేరు సగం కలిపి పెట్టుకుంటారు. ఏం పేరు అది వింటాను చాలా. ఏం పేరమ్మా అంటే అందులో నోరు కూడా తిరగదు. అది నెట్ లో చూసి పెడతారు, అక్కడ చూసి పెడతారు. దేవుడిని అడిగి పెట్టచ్చుగా. అబ్బా, దేవుణ్ణి పొరపాటును కూడా ఇన్వాల్వ్ చేయరు అస్సలు. అంటే మేము చూసుకుంటాం, నువ్వు పక్కన నేను అవసరం ఉంటే పిలుస్తాం దేవా, మేము చూసుకుంటాం. నక్షత్రం, తిథి, స్టార్, గీతలు, అవి ఇవి ఎప్పుడు పుట్టింది, పొద్దున పుట్టిందంటే ఆ పేరు పెడదాం, మధ్యాహ్నం పుట్టింది ఈ పేరు పెడదాం, రాత్రి పుట్టింది ఈ పేరు పెడదాం, అసలు పుట్టకపోతే ఏ పేరు పెడతాం. యు ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్. యు నో వన్ థింగ్, యు ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్. You're playing with people. You are playing with the next generation. నువ్వు వచ్చే తరంతో ఆడుకుంటున్నావు. నువ్వు జాగ్రత్త. Don't play. You're not having any right to play with your kids. నీ బిడ్డలతో ఆడుకునే రైట్ నీకు లేదు. జాగ్రత్త. So that's why name your son or name your daughter before he comes out. Amen. Amen. So దేవుడు ఆ పేరు ఈ సంవత్సరానికి కూడా దేవుడు పేరు ఇచ్చాడు. ఆమేన్. నెక్స్ట్ ఇయర్ కూడా పేరు ఇస్తాడు. ఆమేన్. Without name we can't enter into a new year. Amen. సో పేరు లేకుండా ఆ సంవత్సరంలోకి మనం ఎంటర్ కాకూడదు. శుక్రవారం పైసలు తీసుకోకూడదు, శనివారం శని, సోమవారం సోది, మంగళవారం మంటలు,
బుధవారం బాధలా. సో యూఆర్ నేమింగ్ ఎవ్రీ డే, యు నో దట్. మరి దేవుడికి సెంటిమెంట్లు ఉంటే శుక్రవారం డబ్బులు వస్తాయి మనకు, మరి దేవుడికి ఉన్నాయా? లేవు, దేవుడికి లేవు. గాడ్ బ్లెస్డ్ ఎవ్రీ డే. ఆమేన్. దేవుడు ప్రతి దినమును దీవించాడు. ఆమేన్. ఐ am blessed to give every day. నేను ప్రతిరోజు ఇవ్వడానికి ఇష్టపడతాను. అప్పుడే దేవుడు ప్రతిరోజు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, చాలా సంవత్సరాలు మనం చిన్నప్పటి నుంచి క్యాలెండర్లు, బొమ్మలు రకరకాలుగా చూసాం. ఆ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ప్రతి సంవత్సరానికి పేరు పెడుతున్నాడు. ఆమేన్. సో ఎవ్రీ ఇయర్ హ్యాస్ ఎ నేమ్. ఆమేన్. ఐ డోంట్ నో అబౌట్ నెక్స్ట్ ఇయర్, బట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి కూర్చుంటాను నేను. దేవా నెక్స్ట్ ఇయర్ పేరు ఏం పేరు? దేవా నెక్స్ట్ ఇయర్ పేరు. సో శాశ్వతంగా ఇదే సంవత్సరం మనకు 2024 లైఫ్ లాంగ్ ఉంటే ఆ వాగ్దానం మారదు. సో ద ప్రామిస్ అండ్ ద ఇయర్ ఈస్ చేంజింగ్. దట్స్ వై ద లార్డ్ ఈస్ చేంజింగ్ ద నేమ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వెరీ సింపుల్. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? పిందె అంటారు. కొంచెం పెద్ద అయితే కాయ అంటారు. ఇంకొంచెం పెద్ద అయితే పేరు మారుస్తున్నాం మనం. వీఆర్ చేంజింగ్ నేమ్స్. ఆమేన్. సో ఈ సంవత్సరంలోనే 2024లోనే మనం ఉంటే ఈ పేరు శాశ్వతం. ఇఫ్ సంథింగ్ ఈస్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ విల్ చేంజ్ నేమ్స్. ఆమేన్. నీ జీవితంలో ఏదైనా మార్పు కలుగుతుందంటే దాన్ని పేరు మారుస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు బాప్తిజం ముందు అలా ఉన్నావు, బాప్తిజం తీసుకోబోతున్నావు అంటే రూపాంతరం చెందబోతున్నావు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. అందుకే దేవుడు నీకేం పెడుతున్నాడు? కొత్త పేరు పెడుతున్నాడు. కొత్త పేరు పెడుతున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ న్యూ నేమ్స్. సో దట్స్ వై ఐ కేమ్ విత్ ఎ న్యూ నేమ్ ఫర్ ఎ న్యూ ఇయర్. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సంవత్సరం పేరు ఏం పేరు తెలుసా? ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఆమేన్. ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఈ సంవత్సరం పేరు ఏం పేరు తెలుసా? కొత్త ప్రారంభం. ఆమేన్. ఆమేన్. కొత్తగా ప్రారంభించుట. హల్లెలూయా. అన్ని దేవుడు మనకు ఈ సంవత్సరం అన్ని కొత్తవి ఇవ్వబోతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ EGM, ఇఫ్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ, ఇఫ్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్, యు కెన్ పొసెస్ దిస్ ప్రామిస్. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తెలుసా? దేవుడు పలికినప్పుడే. ఆమేన్. దేవుడు పలకాలా ప్రతిసారి? ఎస్. ప్రతిరోజు దేవుడు మాట్లాడాలా? ఎస్. ప్రతి దినం మాట్లాడాలా దేవుడు మౌనంగా ఉంటే మనం అవుట్. గుర్తుపెట్టుకోండి. దేవా ఎప్పుడు మౌనంగా ఉండకు నా విషయంలో అని చెప్తా ఉండాలి మీరు. ఆమేన్. నా చదువు విషయంలో, నా కెరియర్ విషయంలో, నా ఉద్యోగాల విషయంలో, నా బిజినెస్ విషయంలో ఎప్పుడు నువ్వు మౌనంగా ఉండకు ప్రభు అని చెప్తుండాలి. ఆమేన్. హల్లెలూయా. సో టుడే ఈ సంవత్సరం పేరు ఏంటంటే ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఆమేన్. నీ జీవితంలో నూతనమైన కార్యక్రమాలు ప్రారంభమవును గాక. నీ జీవితంలో నూతనమైన క్రియలు ప్రారంభమవును గాక. నీ జీవితంలో నూతనమైన పనులు ప్రారంభమవును గాక. నీ జీవితంలో నూతనమైనటువంటి ఆ విధానము దేవుడు ప్రారంభించును గాక. ఆమేన్. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. Let your bones, let your nerves, let your spirit, let your mind hear this voice. Amen. Yeah. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆగండి. దేవుడు వారిని పిలిచి ఒక నూతనమైన క్రియ చేస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్. దానిపైన ఒక్క వచనం మనం చదివినట్లయితే గమనించండి. యా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. Wow, two things are happening in our lives. రెండు భయంకరమైన విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి. చదవండి మా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అది మనిషితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. Your brain is filled with old things. Your brain is filled with old stuff. Your brain is filled with old stories. Your brain is filled with old sickness. Your brain is filled with old pain. ఎవరన్నా స్త్రీలు చెప్పగలరా, నేను ప్రసవ వేదన నొప్పులు మర్చిపోయానని?
ప్రసవ వేదన నొప్పులు ఇంకా నీకు గుర్తున్నాయంటే నీ ర్యామ్, నీ సిస్టమ్ చెడిపోయింది అర్థం. అమ్మా చాలా భయంకరంగా ఉంటాయి నొప్పులు, అబ్బా బాబోయ్ అసలు తట్టుకోలేం, భరించలేం అంటుంటావు. నీ జీవితంలో ఇంకా వాక్యం నెరవేరలేదు. యు ఆర్ నాట్ విత్ న్యూ మిరకల్స్, యు ఆర్ నాట్ విత్ న్యూ థింగ్స్. యాక్చువల్లీ ప్రభు అంటున్నాడు చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అది సంగతి. సో నీ జీవితంలో ఒకవేళ డిజాస్టర్స్, నీ జీవితంలో ఒకవేళ ఇబ్బందులు, నొప్పులు, గాయాలు, తర్వాత భయంకరమైన జీవితము గుండా నువ్వు వెళ్ళేవా, వాటిని మర్చిపోమంటాడు ఇప్పుడు యేసునామములో. ఆమేన్, ఆమేన్. సో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే మునుపటి వాటిని నువ్వు ఏం చేయకూడదు, జ్ఞాపకం చేసుకోకండి. పూర్వకాలపు సంగతులు, ఈమె నన్ను భయంకరంగా మోసం చేసింది, అది కూడా గుర్తుపెట్టుకోకూడదు. పూర్వకాలపు సంగతులు మీరు వాటిని జ్ఞాపకం చేసుకోకండి. మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని తిట్టారు, మిమ్మల్ని దూషించారు, మిమ్మల్ని అపహసించారు, మిమ్మల్ని నిందించారు, వేధించారు, రకరకాలుగా చేశారు. ఫర్గెట్ అబౌట్ దట్. ఆమేన్, ఆమేన్. ఎవరు ఏం చేసినా క్లీన్ యువర్ ర్యామ్, నీ బుర్ర క్లీన్ చేసుకో. ఆమేన్. మునుపటి విషయాలని జ్ఞాపకము చేసుకునుకుడి, పూర్వకాలపు సంగతులను. వాడా నాయన, వాడు నన్ను భయంకరంగా మోసం చేశాడు, వాడా నన్ను, ఆమె అమ్మో అమ్మో ఆ నోటికి పోలేం, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్. ఇంకా మీ బుర్ర ఏమైంది, కరెక్ట్ అయి ఉంది, దాన్ని క్లీన్ చేద్దాం. ఆమేన్. సో నువ్వు క్లీన్ చేస్తేనే ఈ వాగ్దానం నీలో పనిచేస్తుంది. యు నీడ్ టు టెస్టిఫై లైక్ దట్. సో నువ్వు క్లీన్ చేయగలగాల. ప్రభు అంటున్నాడు, మునుపటి వాటిని మీరు అస్సలు వదిలిపడేయండి యేసునామములో. ఆమేన్. ఎవరన్నా అడిగా ఎలా ఉంటే ఏమో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు అనాలి. ఆమేన్. కష్టాలు ఎట్టుంటే ఏమో నాకు తెలియదు, మర్చిపోయాను నేను. ఆమేన్. నొప్పులు ఎలా ఉంటా ఏమో నాకు తెలియదు, శ్రమ ఎలా ఉంటా ఏమో నాకు తెలియదు. ఆమేన్. ఆటికి కాదు ఈటికి చెప్పాలా, ఏమో నాకు తెలియదు అని. ఆమేన్. చెప్పాదాం. ఆమేన్. శ్రమలు ఎలా ఉంటాయి బ్రదర్ అంటే, ఎవరైనా మినిస్ట్రీకి వస్తాం అనుకుంటే యా ప్లీజ్ కమ్, ఎలా ఉంటుందంటే అమ్మా చాలా కష్టాలు, శ్రమలు, మినిస్ట్రీ, అసలు ఏం చెప్పను నేను, వస్తే తెలుస్తలే కానీ నేను అసలు ఒక్కరు కూడా రాంగ్ 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 ఫీడ్బ్యాక్ ఇవ్వను నేను. మినిస్ట్రీ అంటే అబ్బా సూపర్ గా ఉంటుంది మినిస్ట్రీ, రా నువ్వు రా, అసలు దేవుడు వస్తు వాడుకుంటాడు, నేను రా అంటాను నేను. ఐ ఎంకరేజ్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఆ తర్వాత వస్తా ఫ్రై, తర్వాత చూసుకుంటా. ఆమేన్. సో యు నీడ్ టు గివ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్. సో ఎవ్రీ డే యు నీడ్ టు క్లీన్ యువర్ ర్యామ్, ఎవ్రీ డే యు నీడ్ టు క్లీన్ యువర్ హార్డ్ డిస్క్. నీవు పడిన గాయాలు, నొప్పులు, నిందలు, బాధలు, వేదనలు, అనేక మంది నీ జీవితంలో మోసం చేసే విధానము అన్నిటిని నువ్వు మర్చిపోవాలి. ఆమేన్, ఆమేన్. చాలా సార్లు ఈ పరిచర్యలో ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ బిట్రేడ్ మీ. చాలా మంది నన్ను తృణీకరించారు, మోసం చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. They went off. But one fine day the Lord spoke to them. దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి నా ముందు నిలబడ్డారు, ప్రార్థన చేయమని. ఏం చేయాలి తెలుస్తుంది మీ ముందు నిలబడితే. They will come and they will stand. My dear pastor, pray for me. ప్రార్థన చేయండి నా కోసం అంటారు. ఏం చేయాలి? నేను ఇవి మర్చిపోయి ఉంటే, డిలీట్ చేసి ఉంటే ప్రార్థన చేయగలను. నేను ఒకవేళ డిలీట్ చేయలేదనుకో, చేస్తాలే మళ్ళీ తర్వాత కలుస్తా, బయలుదేరు అని వెళ్ళిపోతాను నేను. ఇఫ్ ఐ థింక్ లైక్ ఎ మ్యాన్, నేను ఒక మానవుడిగా ఆలోచిస్తే ఫెయిల్ అయిపోతాను నేను. యూ షుడ్ నాట్ థింక్ లైక్ ఎ మ్యాన్, యూ షుడ్ థింక్ లైక్ ఎ గాడ్. ఆమేన్. దేవుడి వలె ఆలోచించాలి మనం. ఆమేన్. దేవునిలాగా ఆలోచించాలి మనం. ఆమేన్. పీపుల్ కమ్ అండ్ దే కమ్ అండ్ దే గెట్ ప్రేడ్. ఐ ప్రే. ఇంకోటి కొంచెం అందరికన్నా వాళ్ళకి ఎక్కువసేపు ప్రార్థన చేసి పంపిస్తాను. ఆమేన్. దే షుడ్ నో దట్ ఐఎమ్ లవింగ్ దెమ్. ఆమేన్. వాళ్ళకి తెలియాలి నేను వాళ్ళు ప్రేమిస్తున్నాను. ఆమేన్. వాళ్ళకి తెలియాలి నా ర్యామ్ క్లీన్ గా ఉంది, వాళ్ళకి తెలియాలి నా హృదయం క్లీన్ గా ఉందని. ఆమేన్, ఆమేన్. సో గాడ్ నేమ్డ్ దిస్ ఇయర్. ఆమేన్. రేపు నెక్స్ట్ ఇయర్ కూడా దేవుడు ఏం పెట్టబోతున్నాడు? పేరు పెట్టబోతున్నాడు. ఒక కంపెనీ పెట్టాలనుకుంటావు, దానికి ఏం చేస్తావు? పేరు పెడతావు. ఒక ఆఫీస్ పెట్టాలనుకుంటావు, దానికి పేరు పెడతావు. ఒక స్కూల్ పెట్టాలనుకుంటావు, దానికి పేరు పెడుతున్నావు, దానికి పేరు పెడతాం. ఆఖరికి మన ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని, ఎలుకల్ని తెచ్చుకున్నా కూడా వాటికి ఏం పెడతాం మనం? మే అనం. ఏమంటాం? టామీ, జిమ్మీ, గిమ్మీ అంటే పేర్లు పెడతాంగా. మనిషి నైజం పేర్లు పెట్టడం. ఆమేన్.
పీపుల్ వాంట్ టు కాల్ బై నేమ్. పేరుతో పిలవాలనుకుంటారు. రే రారా అంటే వాళ్ళకి యవనస్తులకు సుర్రు కోపం వస్తుంది. ఓడరా రే, ఓడరా నీకు రే, తప్పరా ఓడరా నీకు రే అంటారు. పోయమ్మ రే ఊరికే పిలిచాను రా ఫ్రెండ్లీగా, నేను బలకండి రే, రేకి ఎవడరా రే, నేను కాదు రే, నాకు పేరుంది అంటారు. చాలా మంది అగ్రెసివ్ ఉంటారు. కొందరు పాపం సాత్వికులు, చెప్పన్నా ఏందన్నా అంటారు. వాళ్ళు వేరే బ్యాచ్, వేరే బ్యాచ్. సో ఎవ్రీ పేరు పెట్టి పిలిస్తే అబ్బా నేను ఆయనకి తెలిసేమో అనుకుంటారు. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకుడి. ఓకే, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 2 things చేసి పెడతారు నా కోసం ఈరోజు. 2 things చేయండి. రేపు వచ్చే మీ ఇంటికి వచ్చి నేను అడుగుతాను, మీ గతం చెప్పండి అని. ఏమో నాకు తెలియదు అనాలి. ఆమె ఏమో నాకు తెలియదు, మర్చిపోయి. నేను ఒకప్పుడు అసలు పెద్ద రవిడీని, అది ఇంకా ఉంది పోలా, ఇంకా పోలా, అది ఏడ చావలేదు. ఇంకా బాగా కత్తులు సానా పెట్టాడు, కత్తి కనిపిస్తుంది అనుకో దాని వెంటనే తీస్తాడు. గన్నులు బాగా వాడేటోడు గన్ను కనిపించింది అనుకో, కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తీస్తాడు మళ్ళీ కదా. సో అది కూడా మర్చిపోవాలా? మన చేదు జీవితాన్ని మొత్తం మర్చిపోదాం మనం. ఆమేన్. 2023లో జరిగిన ప్రతి చేదు అనుభవాలు మీరు మర్చిపోవును గాక. హల్లెలూయా. God is telling to remove. ఆమేన్. God is telling to remove everything in your mind. ఇంకోటి, దేవుడు తీయచ్చుగా, దేవుడు తీయడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. బట్టలు నువ్వు వేసుకుంటావో దేవుడు వేస్తాడు నీకు. అన్నం నువ్వు తింటావో దేవుడు పెడతాడా? మీరే తింటారు. కొన్ని కార్యక్రమాలు మీరు చేయగలరు. దట్స్ వై ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టు యూ. ఇంకోటి, దేవుడు చెప్పింది కూడా చిన్న చిన్న పనులే చెప్తాడు, పెద్ద పెద్దవి చెప్పడు దేవుడు మీకు. ఇది చిన్న పనే, పెద్ద పనే? పెద్ద పనే. ఒక్కసారి 30 సంవత్సరాలు డిలీట్ చేయాలంటే కష్టమే. 1 సంవత్సరాలు 40 సంవత్సరాలు డిలీట్ చేయాలంటే కష్టమే. ఒక్కసారిగా 50 సంవత్సరాలు డిలీట్ చేయడం అంటే కష్టమే. కానీ యేసు నామములో మనకి ఈజీ. ఆమేన్. ఇఫ్ యు డూ దిస్, ద లార్డ్ ఈస్ రెడీ టు బ్లెస్ యూ విత్ ఎ ప్రామిస్. ఆమేన్. మీరు దీన్ని చేయగలిగితే చేస్తారు. ఈ రోజే చేసేయండి. ఆమేన్. 2023 వరకు నీ జీవితంలో ఎన్ని డిజాస్టర్ జరిగాయో చూశారు. చినిగిపోయిన చెప్పులు ఏం చేస్తారు? కుట్టించుకొని ఆ బుద్ధులు పోవాలి. వేస్తున్నాము ఇప్పుడు దరిద్ర బుద్ధులై, దరిద్రపు కొట్టు బుద్ధులై. ఏవి? చినిగిపోయినవి కుట్టుకొని మళ్ళీ వేసుకుంటారు. దండాలు పెట్టాలి వాళ్ళకి. వేస్తున్నాము, దరిద్రం పోవాలి మీలో. ఆమేన్. నీ చీర చినిగిపోతే చెప్పు, నేను 10 చీరలు కొనిస్తాను నీకు. నీ ప్యాంట్ షర్ట్లు చినిగిపోతే నన్ను అడుగు, అంత చింపుకొని రాబా. నా వల్ల బ్రదర్ దగ్గర కొనిస్తాను, బరా చింపుకొని వచ్చావు. నేను కొనిలే, నా వల్ల నాకు తెలిసిపోద్ది నువ్వు చింపుకొని వచ్చావా చినిగిపోయింది. సో యేసు నామములో ఈరోజు ఏం చేయాలి మనం? ఈ సంవత్సరము చినిగిపోయినవి, చింపేసినవి, ఇరిగిపోయినవి పడేసేయండి యేసు నామములో. వాటిని కొంచెం దీన్ని సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అవుతుంది. అయితే ఇంకోటి, అది ఇంకో 10 సంవత్సరాలు వస్తుంది. దేవుడు ఇంకా నీ జీవితంలో కొత్తది అసలు ఇవ్వనుగాక. చెప్పాలి, ఇవ్వనుగాక. ఇవ్వడు. ఇంకా సెకండ్ హ్యాండ్లే జీవితాంతం సెకండ్ హ్యాండ్లే. ఇంకా నో వే. ఆమేన్. ఆమేన్. నువ్వు ముందు నీ చుట్టుపక్కల కాదు దీవించబడాలి, ముందు నీ మైండ్ బ్లెస్ అవ్వాలి. ఆమేన్. ఇంకా నువ్వు చినిగిపోయినవి అతికించుకొని మళ్ళీ కుట్టించుకుంటున్నావా? దేవుడు అన్ని వీడు సర్దుకుంటున్నాడులే, ఇంక వీడి కొత్తయి అవసరం లేదనుకుంటున్నాడు. ఇంకా పాత జ్ఞాపకాలతో నువ్వేం చేస్తున్నావు? ఓకే, నా పాత జ్ఞాపకాలు సరిపోతాయి, నేను ఆ పాత పరిచర్య సరిపోద్ది, చిన్న మందిరం సరిపోద్దని నేను పాత దాన్ని బట్టి ఓ స్తోత్రం అనుకుంటే దేవుడు కొత్త ఈడు. If you ask for a new things, if you delete the new things, God will give you new things. Amen. నువ్వు పాతవి డిలీట్ చేయగలిగితే దేవుడు వెంటనే వాగ్దానంతో రెడీగా ఉన్నాడు. చూద్దాం ఏంటా వాగ్దానం. 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆగండి, ఏం చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడే. ఆమేన్. Right now, if you are ready to clean your mind, if you are ready to renew your past, if you are ready to clean your old things, the Lord is ready right now. Amen. దేవుడు ఇప్పుడే నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. And this is a prophetic word from the Holy Ghost. Amen. Amen. The year of new beginning. నీ జీవితంలో పాతవి తొలగించేస్తే ఖచ్చితంగా దేవుడు కొత్త క్రియలు చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఆమేన్. God is ready to do new things. If you stop your life, నువ్వు గతాన్ని ఆలోచించుకొని ఏం చేస్తున్నావు?
నీ జీవితాన్ని ఆపేసుకుంటున్నావు. దేవుడికి అవకాశం ఇవ్వట్లా. నువ్వు యూఆర్ నాట్ గివింగ్ స్పేస్ టు గాడ్. దేవా, నా జీవితంలో ఏదైనా కార్యం చెయ్యని. దేవుడు ఏమంటాడు, ఒరే కొత్త కార్యాలు చేస్తాను రా అంటే, నో నో నో, నా పాతవి సరిపోతాయి ప్రభా, పాతవి దెబ్బలు చాలా ఉన్నాయి నాకు. సో ఈ రోజు మన జీవితంలో మనం ఆ డిజాస్టర్ పొజిషన్ కి రాకముందే దేవుడు ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. ఓకే, యు ఆర్ 20% డ్యామేజ్. ఓకే, యు ఆర్ 30% డ్యామేజ్. ఓకే ఓకే ఓకే, యు ఆర్ 70% డ్యామేజ్. You are not 100% damaged now. నువ్వు 100% డ్యామేజ్ అవ్వాల ఇంకా. ఆమేన్. హల్లెలూయా. And God is giving you promises, and God is giving you a name called new beginning. మీరందరి జీవితాల్లో చాలా జ్ఞాపకాలు, రాంగ్ థింగ్స్ మీ మైండ్లో ఇరుక్కుపోయాయి. ఉన్నాయా లేవా? ఎంత చిన్న బ్రెయిన్ లో ఎంత చాలా పెద్ద పెడతారు మీరు. అవన్నీ తొలగిపోవును గాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. Behold, I am doing a new thing in your life. కొత్తది దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఇంకోటి, ఆ పాత బండి ఇచ్చింది దేవుడే, పాత ఇల్లు ఇచ్చింది దేవుడే, అవన్నీ ఇచ్చింది దేవుడే. కానీ నువ్వు వాడంగా అవేమయ్యాయి చెప్పాలి. వాడంగా ఏమయ్యాయి చెప్పాలి. వాడంగా ఏమయ్యాయి? అబ్బా చూడండి, అందరూ కొత్త బట్టలు వేసుకొచ్చేసారు పండక్కి. Because new things, it gives some grace. Amen. Amen. ఒక కృప నీకు ఇస్తుంది. కొత్త విషయాలు, కొత్తవి నీ జీవితంలో వస్తే, నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో సంతోషించి పరవళ్ళు తొక్కి ఉప్పొంగుతావు నువ్వు. ఆమెన్. యువర్ హార్ట్ విల్ బీచ్ విత్ జాయ్. ఆమెన్. ఆమెన్. లాస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దేవా, నీకు లాస్ట్ ఇయర్ ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా, ఈ సంవత్సరం లాస్ట్ ర్యాంక్ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పగలవా? నో. ఈ సంవత్సరం కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి ప్రభా అని అడుగుతావు. ఆమేన్. ప్రభా, లాస్ట్ ఇయర్ బాగా ఉంది బిజినెస్, ఈ ఇయర్ అసలు మొత్తం డల్ ఉంది ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పగలవా? ఈ ఇయర్ కూడా దీవించు ప్రభా అని అడగలవా? ఆమేన్. ఆమేన్. లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చిందని ఈ సంవత్సరం అడగకుండా ఉంటావా? నో. ఈవెన్ దిస్ ఇయర్ యు నీడ్ టు ఆస్క్. ఆమేన్. Behold, I am doing new things. కొత్తవి నీ జీవితంలో చేయబోతున్నాను. ఆమేన్. ఆమేన్. మీరందరూ కొత్తవి పొందుకోవడానికి అర్హులు. ఆమేన్. ఎవరు దీనికి అర్హులు తెలుసా? ఎవరైతే పాతవి చాలా మంది నిన్ను రోగి అని ఉంటారు, తీసేయ ఆ పేరు. చాలా మంది నిన్ను పేదోళ్ళు అంటారు, తీసేయ ఆ పేరు. చాలా మంది నిన్ను ఏదేదో పేరు పెట్టి పిలుస్తారు, తీసేయ ఆ పేరు యేసు నామములో. ఆమేన్. ఆమేన్. మనుషులు పెట్టిన పేర్లు తొలగించే యేసు నామములో దేవుడు ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టాడు, నూతన ప్రారంభాలు. ఆమేన్. ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ న్యూ థింగ్స్. ఇదిగో నేను మీ ఎదుట నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. నువ్వు నమ్మితే ఇప్పుడే దేవుడి మహిమను చూస్తావు. హల్లెలూయా. ఇప్పుడే, రైట్ నౌ యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ నెలలో, ఈ వారంలో, ఈ రోజులో ఎవరిలో అయినా దేవుడు అద్భుతాలు చేయొచ్చు. ఆమేన్. Get ready for the new miracles. Hallelujah. Get ready for the new things. Hallelujah. Get ready for the new jobs. Hallelujah. Get ready for the new things. Hallelujah. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు. ఒక 20 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నావు. ఆ ఇల్లు పాతగా అయిపోద్దా, కొత్తగా నిగనిగలాడుతుందా? చెప్పాలి గట్టిగా. అర్జెంటుగా మళ్ళీ ఏం చేయాలి? ప్రభుత్వం ఇంకో అర్జీ పెట్టాలి. ఏం అడగాలి? కొత్త ఇల్లు ప్రభు అని అడగాలి. ఆమేన్. ఈ రోజు దేవుడు మన జీవితంలో కొత్త కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. కొత్తవి నీకు దేవుడు ఇచ్చును గాక. ఈ రోజు ఇంటికి వెళ్ళి ఏమైతే పాత అయిపోయినా అన్ని చూడండి. సో ఏదైతే నీ జీవితంలో, ఉద్యోగములో, ఎక్కడైనా ఏదైనా పరిస్థితుల్లో పాతకెళ్ళిపోయి ఇరుక్కుపోయావా? ఇంకోటి, పాత దానికి అంత కృప ఉండదు. పాత వస్తువులకి, పాత థింగ్స్ కి అంత ఉండదు. మార్పు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు నువ్వు అడిగితే అన్ని విషయాల్లో కొత్త కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. సో ఐ వాంట్ న్యూ బ్రాండ్ న్యూ థింగ్స్ ఫాదర్. ఆమేన్. సో ఇప్పుడు మనకు వాక్యంలో ప్రూఫ్ దొరికింది. నేను నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. చెత్త చెదారం మైండ్ లో పెట్టుకొని నూతన క్రియలు మీరు అడగలేరు. నాకు తెలుసు మీకు నోరు రాదని. యూ కాంట్ ఆస్క్ గాడ్. నువ్వు దేవుని అడగలేవు. ఎప్పుడైతే నీ జీవితంలో పాతవి చెత్త చెదారం తీసేస్తావో, ప్రభా నా బండి పాతగా అయిపోయింది నాయన, ప్రభా నా ఇల్లు పాతగా అయిపోయింది, ప్రభా అయ్యా నా కారు పాతగా అయిపోయింది అయ్యా, అన్ని కొత్తగా మారిపోవాలి. ఆమేన్. కొత్తవి వచ్చును గాక. ఆమేన్. కొత్తవి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.
If you are struggling with old things, this is the greatest promise for you. Amen. Amen. నువ్వు పాత విషయాలను బట్టి స్ట్రగుల్ అవుతున్నావా? దేవుడు నీ జీవితంలో కొత్త అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో డోంట్ స్ట్రగుల్ విత్ ద ఓల్డ్ థింగ్స్. పాత వాటిని బట్టి స్ట్రగుల్ అవ్వకండి. పాత వాటిని బట్టి స్ట్రగుల్ అవ్వకండి. పాత వాళ్ళని బట్టి స్ట్రగుల్ అవ్వకండి. పాత విషయాలను ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే గుర్తుపెట్టుకో నా కుమారుడా, గుర్తుపెట్టుకో నా కుమారుడా, గుర్తుపెట్టుకో నా కుమారుడా, దేవుడు కొత్తవి ఇవ్వలేడు. దేవుడు కొత్తవి ఇవ్వలేడు. ఇప్పుడు నువ్వు ఉంటున్న నీ పరిస్థితి అది సాల్లా, నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు. అండ్ ఐ ప్రేడ్ లైక్ దట్. ప్రభా, ఈ ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. కొత్త ఇల్లు ఇంకో ఇప్పుడు ఇస్తావు. రే ఈ రోజే కదా వచ్చింది, రే మళ్ళీ వెంటనే అడుగుతావేందిరా? ఇంకా నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండాలనుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. వస్తువులే కాదు నేను చెప్పేది, నీ జీవితంలో చాలా కొత్తవి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరంలో మీకు అవన్నీ చెప్తూ నేను మిమ్మల్ని బలపరుస్తూ దేవుడు మీ జీవితంలో అట్టి కార్యాలను దేవుడు చేస్తాడు. ఆమేన్. యూ విల్ బి బ్లెస్డ్ దిస్ ఇయర్. ప్రతి నెల, ప్రతి వారము కొత్త వాటిలతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కొంటాడు. ఆమేన్. He will come with a new spirit. He will come with a new word. He will come with a new promise. He will come with a new things. Amen. He'll come with a new things. He'll come with the new things. He'll come with the new things. He'll come with the new things. ఆయన కొత్తవి దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే పాతవి డిలీట్ చేస్తారో వాళ్ళ జీవితంలో కొత్తవి చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. God is ready to do new things immediately if you are deleting immediately. ఆమేన్. ఎంతమంది వెంటనే డిలీట్ చేస్తారు? లోపల పగలు, ప్రతీకారాలు, కోపాలు, తర్వాత ఏదన్నా చేదైన జ్ఞాపకాలు, భయంకరమైన హృదయాన్ని పగలగొట్టే కార్యక్రమాలు ఏదైనా మైండ్ లో ఉంటే ఏం చేయాలి? అర్జెంటుగా చెప్పాలి. అర్జెంటుగా ఏం చేయాలి? బికాస్ God is ready to bless you. దేవుడు నిన్ను తొందరగా దీవించాలనుకుంటున్నాడు. దేవుడు తొందరగా నీ జీవితంలో కొత్త కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. I hope the church is ready. Amen. సంఘము సిద్ధముగా ఉందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మీరు ఉండకపోతే నేనైతే ఉంటున్నాను. ఆమేన్. నాకు కొత్త కార్యాలు జరగాలి, కొత్త విషయాలు జరగాలి, కొత్త ప్లాట్లు రావాలా, కొత్త ల్యాండ్లు రావాలా, కొత్త అన్ని రావాలా. ఆమేన్. కొత్త ఆత్మలు రావాలా. ఆమేన్. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. ఆమేన్. అనేక కుటుంబాల జీవితంలో కొత్త కార్యాలు జరగాలి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు రెడీగా ఉన్నాడు. He is ready to do new things, but you are not ready to delete the old things. Are you ready? చేస్తారా? డిలీట్ చేస్తారా? ఎలా ఉండింది మీ గతం అంతా? చాలా బాధగా ఉండింది కదంటే, ఏమో నాకు తెలియదు అంటేనే నీ జీవితంలో దేవుడు కొత్తవి చేస్తాడు. డోంట్ ఎక్స్పోజ్ ఆర్ డోంట్ మెడిటేట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. సమస్యలను, చీకటిని, బాధల్ని, వేదనలు ఏం చేయకూడదు? నువ్వు దాన్ని ధ్యానించకూడదు. సో దేవుడు కొత్తవి చేయడానికి రెడీ ఉండడు. చూడండి పిల్లలు, నువ్వు సస్తావా చేస్తావా, ఏదో ఒకటి చేసి నాకు బట్టలు కొని అంటారు కదరా. ఏం క్రిస్మస్ కి బట్టలు లేవా, న్యూ ఇయర్ కి బట్టలు లేవా, బర్త్డే వచ్చింది బట్టలు లేవా? కొందరు ఉంటారు కొందరు అసలు మహా కోపిష్టులు. కొంటావా సస్తావా, అట్లా కొంటావా. సో వాళ్ళకి కొత్త బట్టల మీద ఉన్న మక్కువ అలాంటిది. కొంటావా సస్తావా, అసలు నాకు డబ్బులు అవన్నీ నాకు అనవసరం, నువ్వు ఏంటనే చేసుకో. ఫ్రమ్ మెనీ ఇయర్స్ మీ తల్లిదండ్రులు మీకు కొత్తగా కొనిస్తున్నారు. ఆమేన్. మీరు జీవితం కూడా కొత్తగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళకన్నా 100 రెట్లు దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో అన్ని కొత్తవి జరుగును గాక. పాత స్పిరిట్లన్నీ పోయి కొత్త ఆత్మ మీ మీదకి వచ్చును గాక. లెట్ దేర్ బి ఎ ఫ్రెష్ అండ్ ఎ న్యూ స్పిరిట్ అపాన్ యువర్ లైఫ్. ఆమేన్. ఆమేన్. పాత పనులు పోయి కొత్త పనులు మీకు వచ్చును గాక. ఆమేన్. పాత వరాలు పోయి కొత్త వరాలు మీకు వచ్చును గాక. చూడు, పాత వరం గతించిపోయి కొత్త వరం వస్తుంది. పాత వాగ్దానం గతించిపోయి కొత్త వాగ్దానం దేవుడిని మీకు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నిన్నటన్నం మొన్నటన్నం తింటున్నావా, దేవుడు దాన్ని తొలగించి కొత్తది నీ జీవితంలో పెడతాడు. ఆమేన్. అప్పటికప్పుడు వండి పెట్టింది తింటాడు. ఆమేన్. సో దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు చెప్పాలి? నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్, నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. నువ్వు చర్చకు రాకపోతేనే ఎంత బ్లెస్ అయితే, చర్చకు వచ్చిన తర్వాత ఇంకెంత బ్లెస్ అవుతావు. దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడిపి వెళ్ళండి. నీ ఆత్మకు, నీ మనస్సుకు, నీ ప్రాణానికి తృప్తి కలుగుతుంది. ఆమేన్. అనేకమైన కష్టాలు జయించగలనని గొప్ప ధైర్యం వస్తుంది నీకు. ఆమేన్.
ఆమెన్. అనేకమైనవి నేను సాధించగలని గొప్ప విశ్వాసం నీకు వస్తుంది. ఆమెన్. అనేకమైనవి నేను ఓడించగలని గొప్ప ధైర్యం నీకు వస్తుంది. ఆమెన్. ఆమెన్. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే అన్నిట్లో ఆయన హస్తం ఉంటుంది. ఆమెన్. నీ ఫ్యామిలీలో, నీ స్పిరిచువల్ లైఫ్ లో, నీ ఉద్యోగంలో, నీ బిజినెస్ లో, నీ ఆలోచన విధానంలో, నీ కెరియర్ లో, నీ చదువులో ఆయన హస్తం ఉంటుంది. ఆమెన్. దీంట్లో ఆయన జోక్యం చేసుకోడు, దాంట్లో ఆయన జోక్యం చేసుకోడు అంటూ ఏది ఉండదు. నీ అన్ని ఏరియాల్లో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆమెన్. నీ ఇంట్లో జోక్యం చేసుకుంటాడు దేవుడు. నీ కుటుంబంలో ఉంటాడు. నీ కుటుంబంతో దేవుడు మాట్లాడతాడు. నీ కుటుంబంలో దేవుడు నిలబడతాడు, స్థిరపడతాడు. నీ జీవితంలో ఉండి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయును గాక. ఆమేన్. యు ఆర్ డన్ విత్ యువర్ ఓల్డ్ థింగ్స్. యు ఆర్ డన్ విత్ యువర్ ఓల్డ్ థింగ్స్. మీరు పాత వాటితో ఏమైపోయారు? విసిగిచ్చిపోయారు, వెక్స్ అయిపోయారు, బాధపడుతున్నారు, వేదన చెందుతున్నారు. బట్ మై గాడ్ ఈస్ రెడీ టు బ్లెస్ యూ విత్ న్యూ థింగ్స్. ఆమేన్. దేవుడు మీ జీవితంలో కొత్తవి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుడికి. యువర్ వెక్స్డ్ అప్. బట్ దేవుడు ఇంకా వెక్స్ అవ్వలేదు. ఆమేన్. ఆమేన్. I know he named a name called new beginning. ఆమేన్. కొత్త ప్రారంభాలు, కొత్త క్రియలు, కొత్త పనులు దేవుడు మీ జీవితంలో పెడతాడు. ఆమేన్. You're vexed up with old things. నీ ఆత్మీయ జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో, కుటుంబ జీవితంలో నువ్వు I'm done father. ఎన్ని రోజులని డొక్కు దాన్ని వేసుకొని తిరగాలి? ఎన్ని రోజులని ఇరిగిపోయిన దాన్ని నేను చేయాలి? ఫాదర్ ఐఎమ్ డన్ ఫాదర్. నువ్వు లోపల మాట్లాడుకుంటున్నావా? అది దేవుడికి వినబడినట్టుంది. ఆమేన్. That's why he named this year as a new beginning. Amen. Amen. మీరు అర్జెంటుగా ఏం చేయాలి? పాతవి జ్ఞాపకాలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు డిలీట్ చేయాలా? నువ్వు పాపాన్ని డిలీట్ చేయగలిగితేనే నీ జీవితము నువ్వు ఫ్రెష్ గా, ఆనందంగా, సంతోషంగా జీవించగలవు. ఇఫ్ యువర్ లైఫ్ వాంట్ టు బి బ్లెస్డ్ అండ్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే, నువ్వు ఖచ్చితంగా పాతవి ఏం చేయాలి? చెప్పాలి. పాతవి ఏం చేయాలి? చాలా మంది పాత బట్టలు పట్టకపోయినా వేసుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. మీరు పాత జీవితములో సెట్ అవ్వకపోయినా ఇంకా పాత జీవితాన్ని 2024 లోకి తీసుకొచ్చావేమో, తీసేదాన్ని యేసు నామములో. రిమూవ్ దట్ ఇమీడియట్లీ. బికాజ్ నువ్వు లావ్ అయ్యావు. ఆమేన్. నువ్వు లావ్ అయ్యావు. ఆమేన్. నువ్వు ఎదుగుతున్నావు. ఆమేన్. నువ్వు హైట్ అవుతున్నావు. ఆమేన్. నువ్వు లావ్ అవుతున్నావు. ఆమేన్. నువ్వు పొడుగవుతున్నావు. ఆమేన్. నువ్వు బ్లెస్ అవుతున్నావు. ఆమేన్. అందుకనే ఏం చేయాలి? పాత ఏం చేయాలి? ఈరోజు అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. గాడ్ ఈస్ టాకింగ్ టు మెనీ పీపుల్. మీరు ఇది తీయగలిగితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హి ఈస్ రెడీ టు డూ న్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నా కుమార్తెలారా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వావ్. మే ద లార్డ్ సీ యూ ఇమ్మీడియట్లీ. దేవుడు మిమ్మల్ని ఇప్పుడే చూచును గాక. ఆమేన్. మై డియర్ మెన్, మై డియర్ సన్స్, ఎంతమంది రెడీగా ఉన్నారు కొత్త కార్యాల కోసం? కొత్త క్రియలు మీ జీవితంలో జరపాలనుకుంటున్నారా? యా, మై లార్డ్, ఆర్ యు రెడీ ఫర్ ద న్యూ థింగ్స్? కంపల్సరీ దేవుడు మీ జీవితంలో కొత్తవి చేసి ఆయన మిమ్మల్ని తృప్తిపరచును గాక. మేళ్లతో మీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచును గాక. నీతిమంతులు ఆశించేది అది వారికి దొరుకును గాక. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనది. ఆమేన్. ఆమేన్. గెట్ రెడీ ఫర్ ద న్యూ థింగ్స్. దేవుడు కొత్తవి దేవుడు చేయబోతున్నాడు. నా కుమార్తె, టీచ్ టు యువర్ బోన్స్, టీచ్ టు యువర్ నర్వ్స్, టీచ్ టు యువర్ బ్లడ్, టీచ్ టు యువర్ ఫ్లెష్. నీ శరీరానికి, మాంసముకు, ప్రాణముకు, ఆత్మకు ఏం చెప్పాలి మీరు? ఇది బోధించండి. దేవుడు కొత్త కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు ఏం చేయబోతున్నాడు? కొత్త కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఐ హోప్ ద చర్చ్ ఇస్ రెడీ ఫర్ దట్. సంఘము దానికోసం సిద్ధంగా ఉందని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడకు, ఐ యామ్ విత్ యు. ఆమేన్. ఆమేన్. దేవుడు పెద్ద పెద్ద మందిరాలతో ఉంటాడు, చిన్న చిన్న మందిరాలతో కూడా ఉంటాడు. ఆమేన్. దేవుడు 100 మందితో ఉంటాడు, ఒక్కడితో కూడా దేవుడు ఉంటాడు. ఆమేన్. హి ఈస్ గాడ్ ఫర్ ఎవ్రీవన్. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మన జీవితాల్లో కొత్త కార్యాలు దేవుడు చేసి ఆయన ముగించును గాక.